నాగశ్విన్కి చాలా చాలా క్రెడిట్ ఇవ్వాలి అతనికి. ఎందుకంటే ఆ ఓల్డ్ బిల్డింగ్ అనేది ఇప్పుడు వరకు చాలా కొత్త. ఎందుకంటే బాహుబలిలో ఓన్లీ రెండు మూడు రాజ్యాలు ఎలాగైతే బిల్డ్ చేశాడో ఇందులో కాంప్లెక్స్ అని, శంబాలా అని అండ్ ఇంకా కాశీ అని చాలా బాగా క్రియేట్ చేశాడు. ఓల్డ్ బిల్డింగ్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ అంతా 80% అంతా ఫైట్స్ అన్న, చాలా ఎక్సలెంట్గా తీశాడు. అండ్ కెమెరా మూమెంట్ అవన్నీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఉంటే చాలా బాగుండేది. అమితాబ్ బచ్చన్ రోల్ చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ ఆ డిఏజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఎక్సలెంట్గా చూపించారు. అది మహాభారత సీన్స్ అయితే గూస్ బంప్స్ చాలా. ల్యాగ్ కదన్న, అంటే ఓల్డ్ బిల్డింగ్ చేసేటప్పుడు ఒకసారి ఇది కల్కి యూనివర్స్గా తీయాలనుకుంటున్నాడు కాబట్టి ఓల్డ్ బిల్డింగ్ చేసేటప్పుడు అన్ని క్లారిటీగా చూపించాలి. అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి, ఇప్పుడు మూడు వరల్డ్స్ ఉన్నాయి, ఆ మూడు వరల్డ్స్లో వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ క్లియర్గా చూపించాలి. కాబట్టి ఆ మాత్రం బిల్డ్ చేయడానికి ఉంటుంది అన్న ఇదంతా ఫస్ట్ సినిమా కాబట్టి. ఈ మూవీలో చాలా మంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా, అవును. వాళ్ళ రోల్స్ ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే స్టోరీ ఈజ్ అబౌవ్ ఆల్ ద స్టార్స్ అన్న. సో స్టోరీ పరంగా ఎవరికి ఎంత వెయిటేజ్ ఉండాలి అంత వెయిటేజ్ ఇచ్చారు. చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ. మెయిన్ రోల్ ఆవిడదన్న. సో ఆవిడ చుట్టూనే కథ అంతా నడుస్తుంది కాబట్టి సెకండ్ హాఫ్లో ఇంకా వెయిటేజ్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అమ్మాయి. సో ప్రొటెక్టర్ అన్న ఆయన. సో మహాభారతం నుంచి అశ్వత్థామ క్యారెక్టర్ కాబట్టి ప్రొటెక్టర్ చాలా బాగా చూపించారు. సో డిఏజింగ్ టెక్నాలజీ అయితే మాత్రం అదిరిపోయింది ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్ కామిక్ టైమింగ్ కాబట్టి బ్రహ్మానందన్ యాడ్ చేశారు. సో ప్రతి ఒక్కరు క్యామియోస్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అందరికీ చాలా బాగుంటాయి. టాప్ నచ్చను. ఎందుకంటే టూ మూవీస్ ఉన్న ఎక్స్పీరియన్స్తో ఇంత లాంటి సినిమా తీయడం నిజంగా మేబీ ప్రతి పెద్ద డైరెక్టర్ అప్రిషియేట్ చేసే డైరెక్టర్. ఎందుకంటే మహానటి చూసినప్పుడే రాజమౌళి గారే చెప్పారు, ఇలాగా చేసింది పిల్లలైనా కానీ ఇలాంటి సినిమా తీస్తారని నేను అనుకోలేదు, గంటల తరబడైనా మాట్లాడతాను సీన్ గురించి అని చెప్పారు. సో చాలా బాగా చేశారండి. నాగశ్విన్కి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి. అంటే బుజ్జి ప్రభాస్ ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుంది కన్వర్జేషన్? అంటే కన్వర్జేషన్ అంటే మామూలుగా ఒక 2 ఎపిసోడ్స్ వదిలాడు సిరీస్ది. సో అందులోనే ఎక్కువ చూపించాడు. ఇందులో కంప్లీట్ స్టోరీ వైపు వెళ్ళాలి కాబట్టి అంత లేదు. అంటే వాళ్ళ కెమిస్ట్రీ అయితే చూపించాడు కానీ దాని మీద స్టార్టింగ్ నుంచి ఏం లేదు. అవి రెండు చూసాను, అదిరిపోయినాయి అన్న. ఎందుకంటే లాస్ట్ ఆదిపురుష్ తర్వాత వచ్చిన ట్రోల్స్ కానీ అవన్నీ తీసుకోవడానికి చాలా హట్టింగ్ ఉండేది. సో చాలా అదిరిపోయినాయి అన్న. అసలు నెక్స్ట్ లాంగ్ రన్లో చాలా రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి చూసిన తర్వాత ఆ వరల్డ్లో నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. సో నెమ్మదిగా మహాభారతం గురించి తెలుసుకుంటారు, అసలు క్యారెక్టర్ ఎవరు ఏంటి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని ఇంకా సినిమా చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. డెఫినెట్లీ సూపర్. అది దిశా పటాని అంటే చిన్న రోలే, జస్ట్ ఒక సాంగ్కి ఉండేలాగా ఒక హీరోకి ఇప్పుడు అంటే కలియుగం అనేసరికి రిలేషన్షిప్స్ ఏవి అంత బాండెడ్గా ఉండవని చూపిస్తారు కాబట్టి సో జస్ట్ నార్మల్ రోల్, ఒక సాంగ్ ఉండేలా అంతే. అంటే హీరో అంటే ప్రభాస్కి దీక్షా పటానికి మధ్యలో ఏమన్నా అంటే కొంచెం లవ్ బిల్డ్ చేసే అలాంటిదే ఉండదన్న. లేదు అంటే కలియుగంకి వచ్చేసరికి ఎవరికి అన్ని ఫీలింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉండవని ముందే చెప్పారు కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదన్న. సో ఇట్స్ నాట్.